కెపాసిటీ యూటిలైజేషన్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు, వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 100 ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అందరూ అటెన్షన్ని మళ్ళీ డ్రా చేశారు. కాలాతీతం అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను. గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైంది. అంత పవిత్రమైందని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, జ్ఞానంతో పాటు ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది గురువు. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నాం. తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి, ఆ తర్వాతే దైవం అని చెప్తారు. అంత సముచిత స్థానం, ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే, మన భూమి 4.5 బిలియన్ ఇయర్స్ ఏగో ఆవిర్భవించింది. ఆ భూమి పైన 2 బిలియన్ ఇయర్స్ ఏగో లైఫ్ అన్నది వచ్చింది. ప్రోటోబయాంట్స్ నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు, రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచరాలిస్ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది, ఇచ్చి నేటి సొసైటీని ఏ విధంగా తీర్చిదిద్దామో అని చూస్తే ప్రతి విషయంలో కూడా గురువు యొక్క పాత్ర ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తుంది కూడా గురువే. ఆనాటి హరప్పన్ సివిలైజేషన్ నుంచి నేటి ఇండియన్ సొసైటీకి చూసుకున్నా, నాటి తక్షశిల, నలంద యూనివర్సిటీస్ నుంచి నేటి మన పాఠశాలల వరకు చూసుకున్నా, గురువు యొక్క రోల్ అన్నది ఏ విధంగా నిర్వర్తించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనం ఎటువంటి అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో పాటు మన ఇండియన్ నేటివ్ ఎడ్యుకేషన్ని కలిపి మన పిల్లలకి మనం బోధిస్తూ ఉన్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా అప్పట్లో ఏ విధంగా చదువుకున్నాము అని చెప్పారు. ఇప్పుడు చూస్తే నేటి జనరేషన్కి నేర్పించాలి. ఎందుకు అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు అప్పుడప్పుడు జువైనల్ క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ బయాస్ లేదు, జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్గా మనం మాట్లాడగలగాలి. రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలినప్పుడే, ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి, నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, గురువుతో ఏ విధంగా మెలగాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి, సొసైటీతో ఏ విధంగా మెలగాలి, దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో గురువులకు మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్లో చూస్తే డాక్టర్స్ అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించిన వారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులే. పాండమిక్ సమయంలో మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. చదువుతూ ఉన్నప్పుడు నేను లంచ్ సమయంలో భోజనంకి వచ్చినప్పుడు పుష్ప విలాపం లెసన్ తెలుగు మేడం చెప్తూ ఉన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసింది. మా బాబు అక్కడ పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు పక్కన. అయితే నేను వెళ్ళి, నువ్వు అక్కడ టీచర్ అంతా, నేను మొత్తం లెసన్ అంతా వింటూ ఉన్నాను. ఆ టీచర్ చెప్తూ ఉన్నారు అనమాట, ఏమని, ఈ ఆడవాళ్ళకి అసలు మనసే లేదు, ఈ పుష్పాన్ని చెట్టు నుంచి తుంచి ఒక సూదికి దారాన్ని గుచ్చి దానితో ఈ పుష్పాన్ని గుచ్చి చక్కగా ఒక మాల కట్టి తలలో అలంకరించుకుంటారు. కానీ ఈ పుష్పం గురించి ఏ ఆడది కూడా ఆలోచించట్లేదు. ఆ చెట్టు పైన ఉన్న పుష్పము తన తల్లి ఒడిలోనే జారి తన తల్లి పాదాల చెంతకే చేరాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎంత అద్భుతంగా తెలుగు మేడం పాఠం చెప్తాం. మేడం ఈ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారమ్మా అంటే, క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి కూడా ఎంత తపన చెంది రిపీటెడ్గా మీరు పాఠాలు బోధించారు అన్నది నేను ఆ సమయంలో అర్థం
అర్థం చేసుకోగలిగాను. అంటే ఏదన్నా కష్టం వచ్చినా కూడా మేము ముందున్నాము పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి మీరు ముందున్నారు చూడండి. అది నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. లేదంటే ఫిలాసఫీలో చూడండి, ఎందులో చూడండి సూపర్ పవర్ నాలెడ్జ్లో ఎవరన్నా ఉన్నారు అంటే మనమే. తర్వాత మనకి కొలోనియల్ రూలింగ్ వచ్చింది. నారో వే ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసి మన ఎడ్యుకేషన్ స్థాయిని మనం నిలబెట్టుకున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాకే వస్తూ ఉన్నారు అంటే మొత్తం 16,000 కోట్ల సింహభాగం మన కర్నూలు నంద్యాల జిల్లాలే తీసుకుంటున్నాం. మనము 117కి ఆల్టర్నేట్ వర్క్ చేసినప్పుడు 1336 ప్రభుత్వ పాఠశాలలో మనము వర్కౌట్ చేసాం. అంటే ప్రతి పాఠశాలని కూడా స్ట్రెంథెన్ చేయాలి, స్టూడెంట్కి అత్యుత్తమ బోధన ఇవ్వాలి, చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం అనునిత్యం మనం ఏ విధంగా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు కొన్ని విలువలతో పాటు కొంత డిసిప్లైన్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పొద్దున్న మమ్మల్ని రిసీవ్ చేస్తున్న విధానం చూసిన తర్వాత ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి స్కూల్లో కూడా ఉండాలి. అంటే చదువుతో పాటు ఈ యాక్టివిటీస్లో కూడా ఉంటే వాళ్ళకి ఒక టీంని ఏ విధంగా లీడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి బాగా పెరుగుతాయి. 10 మందితో కలిసి ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా వాళ్ళతో పెరుగుతుంది. బుక్ రీడింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఫిజికల్గా బుక్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ ఎక్కువ చదువుతో పాటు అదర్ నాలెడ్జ్ కూడా. నేను వాళ్ళని అడిగాను, మీకు ఇంగ్లీష్ క్లబ్ ఉందా, సైన్స్ క్లబ్ ఉందా, స్పోర్ట్స్ క్లబ్ ఉందా, ఈ యాక్టివిటీస్ అన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా లేదా అని. వీటన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు గురిజాడ వారి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను, గురిజాడ వారి దేశభక్తి గీతంలో ప్రతి స్టాంజా ప్రతి ఆఫీస్లో కూడా ఒక స్టాంజా కనబడాలి, అది చదవగానే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండాలి. సరే నేను అందరికీ చెప్పాను కదా, నేను ఏ స్టాంజా పెడదాము అని చెప్పి మొత్తం అంతా స్టడీ చేసి ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టాను. అది ఏం పెట్టానో మీకు ఒకసారి చదువుతాను. కొంచెమేమో మందగించక ముందుకు అడుగు, వెనకబడితే వెనకేనోయ్. సో మీ అందరికీ అర్థమైంది ఈ మాట. మేడం ఈ సందర్భంలో మీరు ఎందుకు చెప్పారు అని మీరు అడగొచ్చు. చాలాసార్లు మనకి ఎలా ఉంటుంది అంటే, నేను కలెక్టర్గా ఉన్నాను, అదే ఈ పని ముందు వాళ్ళు చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే అదొక టైప్ ఆఫ్ ఫోబియా. నాకు మంచి గతమున కొంచెమేమో మందగించక ముందుకు అడుగు, వెనుకబడితే వెనుకోని. అటువంటి ఆలోచన వస్తే వెనుకబడిపోతాయి, వెనుకబడితే ఇప్పటికే వెనక్కే ఉంటుంది, మిమ్మల్ని దాటుకుని మరికొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి, ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఉపాధ్యాయులందరూ ది బెస్ట్. ఒకరికి అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు, కానీ ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక రిమోట్ విలేజ్లో 35 ఇల్లు ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు నేను కలెక్టర్గా మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం, వాళ్ళు నేర్పించిన విలువలు, నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజ్ మాస్టర్ గారు, ఎడ్యుకేషన్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఒక ట్రాక్లో నడిపించిన మ్యాథమెటిక్స్ టీచర్ అన్నపూర్ణ టీచర్ గారికి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ, ఈ స్థాయికి తీసుకొచ్చిన నన్ను వెనుకుండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఈరోజు నాకు మీ అందరి సమక్షంలో వచ్చింది. దానికి కూడా సంతోషం తెలియజేసే భవిష్యత్తు ఉండాలి. భగవంతుడు మంచి ఆశీర్వాదం మీకు అందించాలి. అలాగే మరిన్ని కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు మీరందరూ ఇవ్వాలి.
వారికి కూడా మనం అందరూ నిత్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే చక్కగా సభను నడిపించిన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనతో పాటు ఇంత సమయం ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను సార్ రోజుకి ఒక 4-5 టైమ్స్ ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో ఏం జరిగింది, ఏమి ముందుకు ఏ విధంగా తీసుకువెళ్తామని సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో ఏ విధంగా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మంత్రివర్గ దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను. ఇంత సమయం మనతో కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ, విద్యాశాఖ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. కొద్దిసేపు మీకు ప్రాపర్గా సీటింగ్ ఇవ్వలేకపోయాము, దానికి కూడా అపాలజీస్ తెలియజేస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. విద్యాశాఖ టీం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.